ఢిల్లీలో కొనసాగుతున్న హైటెన్షన్ వాతావరణం పార్లమెంటు ముందు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. సీజేపీ పిలుపునిచ్చిన చలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు, బాటిళ్లు, చెప్పులు విసిరారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తతల అనంతరం తమతో చర్చలు జరపడానికి రావాలని జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సీజేపీ అధికారి ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు. ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు ముందు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి రణరంగంగా మారింది. సీజేపీ పిలుపునిచ్చిన చలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు, బాటిళ్లు, చెప్పులు విసిరారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తతల అనంతరం తమతో చర్చలు జరపడానికి రావాలని జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, సువర్ణ, ఇంత భారీ ఎత్తున జరిగిన తర్వాత ముఖ్యంగా దాదాపు 10ల సంఖ్యలో పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడిన తర్వాత ఒక కానిస్టేబుల్కి అయితే కంటి మీద చాలా తీవ్రమైనటువంటి గాయం తగిలింది. మనం విజువల్స్ చూసాం. అట్లాగే డిఎస్పీ, ఎస్పీ, డీసీపీ స్థాయి అధికారులు కూడా దెబ్బలు తగిలినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చాలామంది పోలీస్ అధికారులు గాయపడ్డారు. ఇట్లాంటి నేపథ్యంలో హింసాత్మకంగా మారింది మొత్తం అంతా కూడా. నిజానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ పిలుపునిచ్చిన సందర్భంగా వెరీ క్లియర్గా వాడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దు, అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చినప్పటికీ వాళ్ళంతా అంత పెద్ద ఎత్తున పార్లమెంట్ దగ్గరికి రావడమే అటు సెక్యూరిటీ వైఫల్యం కావచ్చు, ఇటువైపు వాళ్ళ యొక్క దుందుడుకు చర్యలకు నిరసనగా కూడా దాన్ని భావించవలసి ఉంటుంది. బ్యారికేడ్స్ మొత్తాన్ని పూర్తిగా పక్కకి తొలగించేసి పోలీస్ అధికారులు అక్కడ అందరినీ తప్పించేసి వాళ్ళని దాటుకుంటూ నెట్టుకుంటూ తీవ్రంగా వాళ్ళంతా కూడా పార్లమెంట్ సమీపానికి వాళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ నేపథ్యంలో గత్యంతరం లేక పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది, లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంత సద్దుమణిగినా కూడా ప్రొటెస్టులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు స్టోన్ పెల్టింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ స్టోన్ పెల్టింగ్లో చాలామందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత దీన్ని ఎట్లా నివారించాలి అనేటటువంటి చర్యలు కూడా తీసుకుంది. అందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్తో అమిత్ షా భేటీ అయ్యారు. ఇద్దరు కూడా చాలాసేపు వ్యక్తిగతంగా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారనేటువంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. దాని మీద ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన కానీ ఏమీ ఇంతవరకు జరగలేదు. మరోవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళ యొక్క అధికార ప్రతినిధిని చర్చలకు రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆసుపత్రిలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ను కూడా నేను వెళ్ళి కలుస్తాను, ఆయనతో మాట్లాడతాను అని చెప్పి జేపీ నడ్డా చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. అందువల్ల ఆయన హాస్పిటల్కి కూడా వెళ్ళి వాంగ్చుక్తో కూడా మాట్లాడే అవకాశం ఉంది. వాంగ్చుక్ మరోవైపు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక 3 షరతులు విధించారు. ఆ 3 షరతులు కూడా కంప్లీట్ చేస్తే నేను డెఫినెట్గా ఈ క్షణాన్ని నేను నా దీక్ష మానేసి నేను బయటకు వచ్చేస్తానని వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి సంస్కరణలు కావాలనేది అతని యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్గా మనకి కనిపిస్తుంది. అందువల్ల 3 ఇష్యూస్ మొత్తం ఆయన తీసుకొచ్చారు. ఆ 3టికి కనుక ఒప్పుకుంటే ఇప్పుడే నేను బయటకు వచ్చేస్తానని చెప్పారు. అందువల్ల మొత్తం మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. తర్వాత ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది పరిశీలించాల్సి ఉంది. మరోవైపు దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ వ్యక్తులు ఉన్నారు, ఎట్లా జరిగింది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ కాలనీ వాళ్ళు ఉన్నారు, తదితర అంశాల మీద ఇప్పటికే అటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బృందాలన్నీ కూడా నివేదికను తయారు చేస్తున్నాయి. ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద దాని మీద డేటా తయారు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఇంకా ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారలేదు. ఈ చర్చలు అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, అధికారికంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తుంది, అవన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. సువర్ణ, Thank you for the update, Shiv Prasad.